అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం, రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం మరియు ఏలూరులలో 3 కేంద్రాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం, ఈ శిక్షణా కేంద్రాలకు మంజూరు చేసిన పోస్టులలో మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రైమరీ హెడ్ నర్సులు, ఎంపీ హెచ్ఈఓలు, ఆఫీసర్ సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వంటవారు, స్వీపర్లు, తోటీలు మరియు వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి. కడప శిక్షణా కేంద్రానికి మంజూరు చేసిన 25 పోస్టులలో 17 పోస్టులను భర్తీ చేయడమైంది. ఏలూరు కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 10 పోస్టులను భర్తీ చేయడమైంది. మరియు శ్రీకాకుళం కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 13 పోస్టులను భర్తీ చేయడమైంది. జీతాల చెల్లింపులు మినహా ఈ కేంద్రాలకు ఎటువంటి ప్రత్యేక బడ్జెట్ సమకూర్చలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నిజానికి 2002 నుంచి ఎంపీహెచ్డబ్ల్యూలకు నియామకాలు చేపట్టడం జరగలేదు. ఎంపీహెచ్డబ్ల్యూ నియామకం జరిగిన తర్వాత ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత ఎంపీహెచ్ఏలుగా ఉంటారు. ఈ నియామకాలు జరగకపోవడం కారణంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ లేరు, ఒక మెడికల్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉండడం జరుగుతుంది. 2002 నుంచి ఒక సంవత్సరం సంబంధించిన ట్రైనింగ్ జరగలేదు, కానీ తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్లు ఒక 5 సార్లు 6 సార్లు జరిగాయి. చివరి ట్రైనింగ్ 2016లో జరిగింది అధ్యక్ష. 2014లో ఇప్పుడు ప్రభుత్వం వీటిని రెంటెడ్ బిల్డింగ్స్లో నడిచేవి ట్రైనింగ్ సెంటర్లు. ఇక ట్రైనింగ్ జరగట్లేదు కాబట్టి రెంటెడ్ బిల్డింగ్స్ నుంచి డిఎంహెచ్ఓకి వాటిని తరలించడం జరిగింది సిబ్బందిని. ఆ సిబ్బంది ఇప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉంటున్నారు. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దీని మీద మంచి ప్రశ్నను వారు లేవనెత్తారు. దీని మీద పునరాలించడం జరుగుతోంది. వీటిని రేషనలైజ్ చేసి వీళ్ళని జిల్లాల్లోని పిఎస్సీలకి సిబ్బందిని తరలించడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.